హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ హ్యాట్. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లోనే ఈ మాట చెప్పకూడదు, బట్ చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు రాడ్ సినిమా చూశానండి. తలపతి విజయ్ అన్న సినిమా గోట్. అది ఈ మీమ్ టెంప్లెట్స్ లాగా ఆఖరికి అదే అయిపోయింది నా పరిస్థితి. తలుపుతి 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 అని అట్ అయిపోయింది సిచ్యువేషన్. అస్సలు ఒక్క ఎలిమెంట్ కూడా ఎంగేజింగ్ లేదండి. ఇప్పుడు యాక్చువల్లీ సినిమా అంటే పిచ్చున్నోడుగా ఎక్కడో చోట ఎంజాయ్ చేస్తాను నేను సినిమాని, కానీ ప్రతి ఆస్పెక్ట్లోనూ తేడా వస్తుంటే ఎంత ఓపికగా కూర్చుంటాం. పైగా అదేమన్నా 2 గంటల్లోనో 1.5 గంటలోనో అయిపోయే సినిమానా? 3 గంటలు ఉన్న సినిమా ఎవడు కూర్చుంటాడు? యాక్షన్ ఎపిసోడ్స్కి బోర్ కొట్టేస్తుంది, ఎంట్రీ సీన్లకి బోర్ కొడుతుంది. అమ్మోయ్, అసలు నాకు తెలిసినంత వరకు ఎంట్రీ టైటిల్ కార్డు ఒక్కటి మంచి హై ఇస్తుంది థియేటర్లో. మీ ట్రైలర్ చూసుంటారుగా ఆ షార్ట్, గోట్ టైటిల్ కార్డ్ షార్ట్. ఆ ఒక్క షార్ట్, ఆ ఒక్క సీక్వెన్స్ మంచి హై ఇస్తుంది థియేటర్లో. అది తప్పితే స్టోరీ రెగ్యులర్, స్క్రీన్ ప్లే రెగ్యులరే, సీన్స్ రెగ్యులరే, ఎమోషన్స్ రెగ్యులరే. ఈ అమ్మోయ్ చెప్పడానికి ఏం లేదు, అట్టుంది పరిస్థితి. యాక్చువల్లీ వెంకట్ ప్రభు గారిది లాస్ట్ టైం మానాడు చూసినప్పుడు ఓకే, మంచి డైరెక్టర్, ఇప్పటిదాకా కొన్ని ఫ్లాప్స్ ఇచ్చాడు, బట్ పొటెన్షియల్ ఇప్పటిదాకా యూస్ చేయలేదేమో. మానాడుతో ఇంకా కంప్లీట్ కంబ్యాక్, ఇది రచ్చగుంది సినిమా. నెక్స్ట్ విజయానతో అనేసరికి ఇంకా మంచి హై ఉంది నాకు. ఓకే, ఇంకా మంచి సినిమా పడుద్దేమో. పైగా లాస్ట్ సినిమా అంటున్నారు, పైగా గోట్ టైటిల్ చూసి ఇంకా హై అయిపోయింది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే కథకి అరేంజ్ లేకపోతే పెట్టరు కదా. సరే, ఎందుకంటే తేడా వస్తే ట్రోల్ మెటీరియల్ అయిపోద్ది. సరే ఓకే, మంచి హై మూమెంట్ ఇస్తుందేమో చూద్దామని చెప్పి వెళ్ళి కూర్చున్నా. స్టార్ట్ అయిందబ్బా సినిమా. ఓకే, రేంజ్లో మంచి ఎంట్రీ సీన్, మంచి హై వచ్చా. ఓకే, బాగుంది, మంచి సర్ప్రైజింగ్ ఎంట్రీ, అది కూడా బాగుంటుంది. ఇంకా మెల్లమెల్లగా టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతాను సినిమా. ఓకే ఇంకొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఇంకా కొంచెం సెటప్, వరల్డ్ బిల్డింగ్ అంతా కొంచెం హై రేంజ్లో ఉంది, బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. వెళ్ళే కొద్దీ ఇంకా మనకు చాలా సినిమాలు గుర్తొచ్చేస్తాయి టెంప్లెట్లో. ఒకటి కాదు, 2 కాదు. చెప్తే ఇంకా అనవసరంగా మీకు స్పాయిలర్స్ ఇచ్చి చెడదొబ్బినట్టు ఉంటుంది కానీ చూసేవాళ్ళని. బట్ ఒక్కటి కాదు, ఎందుకు ఇలా అయిపోయింది అసలు అర్థం కాదు సినిమా. కొంచెం డిఫరెంట్ వేలో స్టార్ట్ అవుద్ది, ఓకే ఆ మూడ్లోనే వెళ్తుందేమో అనుకుంటాం, బట్ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది. కోర్ ప్లాట్ సపరేట్ కదా, ఇది సబ్ ప్లాటే కదా, ఓకే కానీ చదువు అన్నట్టు ఉంటుంది. కానీ మళ్ళీ మామూలే, ఫ్యామిలీ డ్రామా నుంచి కూడా మామూలే. మళ్ళీ అక్కడి నుంచి అలా వస్తుంది, వెళ్తూ ఉంటుంది. సీరియల్ వ్యాపారం అంతా పోతూ ఉంటుంది, రాడ్ల మీద రాడ్లు నింపుతూ ఉంటారు, ఫోటోకి వెళ్తూ ఉంటుంది. ఫారెన్ లొకేషన్లో సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ ట్విస్ట్ ఏందో మనకు తెలిసిపోద్ది, మ్యాటర్ ఏందని. ఓకే సరే కూర్చుంటాం, చూద్దాం. మరి మనమే రెగ్యులర్ ఫార్మాట్లో థింక్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్గా రాసేటప్పుడు ఆయన థింక్ చేయడా? ఓకే చూద్దాం, మళ్ళీ ఇంకేమైనా ట్విస్ట్ ఉంటుందేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, ఇంకో టర్న్ తీసుకుంటుంది. సడన్గా అక్కడ మళ్ళీ ఇంకో సీక్వెన్స్ పడుతుంది, మళ్ళీ రెగ్యులర్ ఫార్మాట్, ఎక్కడ ట్విస్ట్ ఉంది, ఓకే ఇప్పుడు వస్తుంది అని మనకే తెలిసిపోద్ది క్లియర్గా. మళ్ళీ అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం, అదే జరుగుద్ది. ఓకే జరిగింది, సరే ఓకే ఇప్పుడు ఇంకా యాక్చువల్గా అది ప్రకారం అక్కడ కలవాలి, ఇంకా తప్పదు. సో వేసాడు, ఓకే అనుకుందాం. తర్వాత వెళ్ళొద్ది ఇంక ఇంటర్వల్ బ్లాక్, అవలే, పని కాలే, మళ్ళీ దెబ్బే పడింది, గట్టిగానే పడింది మ్యాటరు. సెకండ్ హాఫ్ అయినా మంచి అయిస్తుందేమో అనుకుంటాం. స్టార్ట్ అయింది, ఎల్లుద్ది, అబ్బో ఎక్కడిపోతుందో తెలియదు మనకి. అస్సలు మామూలు టెంప్లెట్ కాదు ఇదే. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా నా పరిస్థితి ఇంకా తలుపుతి అని అయిపోయింది సిచ్యువేషన్. ఇంకా అవట్లే నాకు, వద్దు ఇంకా అసలు చాలా రోజుల తర్వాత సినిమా నుంచి లేచి వెళ్ళిపోదాం అనే సిచ్యువేషన్. ఇంకా బట్ తెలియదు కదా, ఏమో నెక్స్ట్ సీను లేదా ఇంకో 2 సీన్ల తర్వాత అయినా మంచి హై వస్తుందేమో, మెయిన్ కోర్ ప్లాట్ నుంచి ఒక హై మూమెంట్స్ వస్తాయేమో, ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో సినిమా అని చెప్పి మరీ కంప్లీట్గా చూడకుండా జడ్జ్ చేయకూడదు కదా. సో కూర్చున్నా, మొత్తం చూసి తర్వాత డిసైడ్ అవుదాం, ఎలాగో రివ్యూ ఇవ్వాలి కదా, మనం అలా మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు, సినిమా చూడకుండా మనం జడ్జ్ చేయకూడదు అని చెప్పి కూర్చున్నా. మళ్ళీ సరే కంటిన్యూ అవుతుంది, మళ్ళా అదే ట్విస్ట్. ఓకే ఎక్స్పెక్టెడ్ వెళ్ళింది. ఇంకా ఆ సెకండ్ హాఫ్ మిడ్కి వచ్చేసరికి ఇంకా రచ్చ రొటీన్ డ్రామా, ఇంకా కూర్చునేస్తుంది, కంప్లీట్గా కూలబడిపోద్ది సినిమా. ఎందుకు మరి అంత అంటే నాకు అర్థం కాదు. ఈ డైరెక్టర్లు అంతా చిన్న హీరోస్, మిడ్ రేంజ్ హీరోస్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మొత్తం పొటెన్షియల్ అంతా పెట్టేసి ఇంక రచ్చ చేస్తారు థియేటర్లో. అది చూసి పెద్ద హీరోలు ఛాన్స్ ఇస్తే నా అజనమే ఇంక సినిమా. అదేంటో దాంట్లో అసలు ఇంక పెట్టరు. ఛాన్స్ ఎందుకు అంత మంచి ఛాన్స్ ఎందుకు వేస్ట్ చేసుకుంటారో ఏంటో అర్థం కాదు. ఏముంది, టైం తీసుకోవచ్చు కదా, అంత తొందరగా ఉంది, టైం తీసుకో. ఇన్ కేసు ఒకవేళ మీ దగ్గర కథ లేకపోతే కథ ఉన్నోడి దగ్గర నేను తీసుకురండి. మంచి రైటర్స్ ఉంటారు, కథ పట్టుకుని తిరుగుతున్న కొన్ని 100 మంది ఉన్నారు. మంచి ఛాన్స్ వచ్చినప్పుడు, అంత మంచి బడ్జెట్ దొరికినప్పుడు, అంత పెద్ద హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళు వేడి ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మార్కెట్ ఎంత ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవడానికి నువ్వు ఎన్ని అయినా పెట్టచ్చు, నీ పొటెన్షియల్ అంతైనా పెట్టచ్చు. బట్ లేదు, పోయింది దొబ్బే, ఆఖరిగా అయిపోయింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ ఎక్స్పెక్టెడ్, మళ్ళీ రాడ్ డ్రామా, అది ఇంకా వెళ్తా ఉంటుంది, సాగుతూ ఉంటుంది. అరే అంటే చూసేవాడికి, ఇప్పుడు నేను ట్రోల్ చేస్తున్నాను కాదండి, అంటే చూసేవాడికి ఎట్ట అయిపోద్ది అంటే, ఇది
ఇన్ని సినిమాలు తీసిన వెంకట్ ప్రభు రాయక్కర్లేదు కదా, నేను కూడా రాసేయచ్చు కదా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు కామన్ ఆడియన్గా ఒకటి తీసిన సినిమాని మనం ఎంజాయ్ చేయగలగాలి. బట్ ఎంజాయ్ అక్కర్లేదు, నేను కూడా రాసేస్తాను, ఆడు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనిపించకూడదు కదా. అక్కడే దెబ్బేసింది సినిమా. అక్కడికలా వెళ్ళిపోయింది. ప్రతి ట్విస్ట్ స్టోరీలో ప్రతి స్టేజింగ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా ఉంటే ఇంకెందుకు సినిమా చూడడం. సరే ప్రీ క్లైమాక్స్ స్టార్ట్ అయింది. ఆ డ్రామా చూస్తుంటే ఇంక తెలుసులే మాకు, ఇంక పో, ఇంకా ఇది అయిపోయిందిలే, ఇది మాకు తెలిసిపోయిందిలే, ఇంక పో నెక్స్ట్ కనిపిస్తుంది. పోదు, ఆడే ఉంటుంది, అదే సాగుతుంది మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసింది జరుగుతుందని సంతోషపడాలా, మళ్ళీ రొటీన్కి వచ్చిందిరా అని బాధపడాలా, ఏం చేయాలి, మన టికెట్ డబ్బులు దొబ్బినాయని బాధపడాలా, ఏం చేయాలి, ఇంకేం అర్థం కాదు. ఓకే చూసాం, ఇంకా నా వల్ల కాలేదు, లేచి వెళ్ళిపోయి డోర్ దగ్గర నిలబడి క్లైమాక్స్ వరకు చూసి వచ్చాను. బట్ యాక్చువల్లీ మీరు మన వీడియోలు, మన ఛానల్లో ఉన్న వీడియోస్ రివ్యూలు అన్నీ చూడండి. మ్యాక్సిమం నేను ఇంత డిసప్పాయింట్ ఎప్పుడు అవ్వలే, సినిమాకి అవ్వలా. అంటే కొన్ని సీన్స్ ఉంటాయండి, మన టికెట్కి వర్త్ అనిపించే సీన్స్ కొన్నైనా ఉంటాయి, కాబట్టి మనం అంత బ్యాడ్గా చెప్పలేము. ఓకే ఇక్కడన్నా కరెక్ట్ ప్లాట్స్ పడ్డాయి కదా, కరెక్ట్ సీన్స్ పడ్డాయి కదా, మినిమం వర్తే సినిమా కదా, సరే ఓకే అని చెప్పి మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అలాగే ఇంతకుముందు నేను చూసిన కొన్ని రాడు సినిమాలు కూడా కొంతమంది రాడులు అన్నారు, నేను ఇచ్చిన రివ్యూకి తేడా కొట్టింది. కానీ నా ఒపీనియన్ జెన్యూన్గా చెప్పా, ఇది కూడా అంతే, నా ఒపీనియన్ జెన్యూన్గా చెప్తున్నా. అస్సలు ఎక్కలేదండి, అస్సలు ఎక్కలేదు, నీరసం. కాకపోతే విజయాన్ని కోసం ఓకే చూద్దాం చూసా. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఇంకా యువన్ శంకర్ రాజా గారు ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయారు. ఆయన అస్సలు సినిమాకి మ్యూజిక్కి నాకు సంబంధం లేదు, నా ముందర కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, నాకు ఇష్టం వచ్చినట్టు కొడతా, మీరు పెట్టుకోండి అన్నట్టు కొట్టాడు ఆయన. మేబీ ఆయన ఫామ్లో లేరు, మరి ఇంకేదన్నా డిస్టర్బెన్స్లో ఉన్నారో, ఆ ఫేజ్లో ఉన్నప్పుడు కంపోజ్ చేసిన ట్యూన్సో మరి ఏమో తెలియదు మరి. సో అలా అయిపోయింది, అస్సలు ఎంగేజింగ్ లేదు. ఒక్క సాంగ్ కూడా మూమెంట్ ఉండదు, ఒక్క సాంగ్లో కూడా మంచి హై ఉండదు, అస్సలు లేదండి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అంటే కథలో మ్యాటర్ ఉన్నా లేకపోయినా ఒకరు కొడుతున్నారంటే మనకు కంప్లీట్ కనీసం కొంచెం ఇంట్రెస్టింగ్ అన్న ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక పర్సన్ ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్ని కొడితే తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కనీసం ఒక ఎంగేజింగ్గా ఉంటుంది. బట్ అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. సేమ్ టెంప్లెట్, కొట్టుకుంటాడు, కాసేపు కొడతారు, మళ్ళీ కింద పడిపోతాడు. ఓకే ఇప్పుడు ఆ గ్రాఫ్ డౌన్ అవ్వాలి, కాసేపు తర్వాత హీరో మళ్ళీ మంచి హై మూమెంట్తో లేవాలి, మళ్ళీ కొట్టాలి. సో ఇది ఒక గ్రాఫ్ కదా, మనం రెగ్యులర్గా ఫైట్ సీక్వెన్స్లో చూసే గ్రాఫ్ ఇది. సేమ్ అదే గ్రాఫ్ మళ్ళీ అలాగే కొట్టుకుంటారు, ఏదో పడతాడు, కాసేపు దెబ్బలు తింటాడు, మళ్ళీ లేవడం, కొట్టడం. ఇది ఒక మాస్ హై ఆ మూమెంట్ని క్రియేట్ చేయడానికి. సేమ్ అదే టెంప్లెట్. కానీ మనం చూసే మామూలు మన రెగ్యులర్ తెలుగు మూవీస్లో ఒక ఎమోషన్ మీద రన్ అవుతూ ఉంటుంది, ఆ ఎమోషన్లో దెబ్బతిన పడిపోతే మళ్ళీ ఆ ఎమోషన్ హై తీసుకొని మళ్ళీ లేస్తాడు, మళ్ళీ కొడతాడు, మనకు ఆ ఇంపాక్ట్ వస్తుంది, మాస్ ఇంపాక్ట్ వస్తుంది. బట్ దీంట్లో ఆ రీజన్ కూడా కరెక్ట్గా ఉండదు. సరే ఓకే ఇప్పుడు లేవాలి కదా, ఇంక లేచి కొట్టాలి కదా, కొట్టు అన్నట్టు ఉంటుంది మనకు కూడా. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకొద్దులే, ఇక్కడ దాకా చెప్పి మళ్ళీ ఎందుకు. సో అలా ఉంది, అది పరిస్థితి. యాక్చువల్లీ వెట్రిమారన్ గారితో పడాల్సిన సినిమా ఆ స్లాట్లో ఇది పడింది. మేబీ చెప్పలేం, ఆ వెట్రిమారన్ గారితో పడి ఉంటే ఇంకో రేంజ్లో ఉండేది సినిమా, ఆయన కంటెంట్కి, ఆయన స్టోరీ టెల్లింగ్కి. అబ్బో స్టోరీ, స్క్రీన్ ప్లే, సీన్స్, సిచ్యువేషన్స్, డైలాగ్స్, కాన్ఫ్లిక్ట్ ఏది వర్కౌట్ అవ్వలేదండి. అసలు చాలా వరకు డిసప్పాయింట్ అయిపోయి బయట వచ్చాను నేను. సో ఇది మన రివ్యూ. యాక్చువల్లీ ఇంతో కొంచెం బెటర్ అనిపించింది కెమెరా వర్క్. ఎడిటింగ్ కూడా చాలా బ్యాడ్, లాగి తోసారు కానీ సినిమాని. ఎడిటింగ్ కూడా చాలా బ్యాడ్. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం షార్ట్స్ సీజీలో ఉంటాయండి. సీజీలో నీకు అక్కర్లేదు, సీజీలో పెట్టిన అవసరం లేదు. ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళారు, అక్కడ సీన్స్ ఉంటాయి, లాంగ్ షార్ట్ సీన్స్, ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్స్ ఉంటాయి. కానీ క్లోజ్ షార్ట్స్ పడేసరికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ మ్యాట్. ఎందుకు, ఎలాగో అక్కడికే వెళ్ళారు, క్లీన్ గా తీయచ్చు కదా, మళ్ళీ వెనకాల మ్యాట్లు పెట్టి, గ్రాఫిక్స్ పెట్టి, సీజీ వర్క్ చేసి ఎందుకండి స్పాయిల్ ఇంకా. సో అదనమాట గోట్ రివ్యూ. మీకు మన రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ మనం ఇంతకుముందు కల్కి బ్రేక్డౌన్ అనాలిసిస్ వీడియో చేసాం. కల్కి పార్ట్ 2కి స్టోరీ ఎలా ఉండొచ్చు అనే దాని మీద కూడా మన బ్యాక్ స్టోరీస్ లింక్ చేసాం. అది మోస్ట్లీ చూసుండొచ్చు, మీరు చూడడం వాళ్ళంటే తప్పకుండా చూడండి. ఆ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు జెన్యూన్ కంటెంట్ అనిపిస్తే, మనోడు కష్టపడి చేస్తున్నాడు, కొంచెం సపోర్ట్ చేద్దాం అనిపిస్తే సపోర్ట్ చేయండి. మన కంటెంట్ ఇంకా ఉంటుంది, చూడండి, మంచి కంటెంట్ ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా మంచి కంటెంట్ చేయబోతున్నాం. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ బై, సేవ్ యువర్ మనీ.